ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారు కాబట్టి ఒక్కసారి ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పుకుని ఆయనకి నివాళి అర్పిద్దాం. ఇక రెండో అంశం తీసుకున్నట్లయితే, కేసు పెడతావా పెట్టుకో, జైల్లో పెడతావా పెట్టుకో, మమ్మల్ని ఏం చేయలేవు, నెక్స్ట్ వచ్చేది మేమే, మీ అంతు చూస్తామని చెప్పేసి రోజా సవాళ్ళు మామూలుగా లేవు అసలు. ఇక సోషల్ మీడియా నుండి ఆ వీడియోలు పెట్టేసి ఇక రకరకాల కామెంట్లు, తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు కామెంట్లు, తెలుగుదేశం అంటే వీరాభిమానం ఉన్నవాళ్ళు కామెంట్లు, ఇక రకరకాలుగా రచ్చ జరుగుతుంది. ఏంటి ధైర్యం, ఇంత ధైర్యం దమ్ము రావడానికి కారణాలు ఏంటనేది మనం క్లియర్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక మూడో టాపిక్ వచ్చేసి, ఈరోజు కరెంటు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అసలు వాళ్ళకి ఆ నైతికత ఉందా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆపుని డ్రామా జగన్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో మనకు తెలుసు, అసలు ఈ కరెంటు ఛార్జీలు ఆ వ్యవహారం గురించి బోలెడు సార్లు మాట్లాడడం. మరొకసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారు, ఆయన గురించి 4 మంచి మాటలు మాట్లాడుకుందాం. ఈరోజు నిద్రలేగుస్తూనే, అంటే వారు రాత్రి 9:51 కాలం చేశారని, కానీ నాకు ఎర్లీ మార్నింగ్ ఏబిఎన్ డిబేట్ ఉండి నేను రాత్రి కొంచెం ఎర్లీగానే నిద్రపోయాను. దాంతో నేను రాత్రి ఆ వార్త వినలేకపోయాను. ఉదయం తెల్లారుజామున నేను టీవీ పెట్టగానే చూసిన మొట్టమొదటి వార్త ఇది. ఒక్కసారి నాకు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కూడా కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ సింగ్ అని వారి సంతకం కనిపిస్తుండేది. అంటే ఆనాటి నుంచి వారి పేరు మనందరికీ సుపరిచితం. కాకుండా ఏంటంటే, ఉన్నత విద్యావంతులుగా సామాన్య కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎమర్జ్ అయిన, తన ప్రతిభ కారణంగానే గుర్తింపు దక్కించుకొని, తన ప్రతిభ ద్వారానే సేవ చేసి, తన ప్రతిభ ద్వారా ఈ దేశాన్ని, సమాజాన్ని, 140 కోట్ల మంది ప్రజలకి ఒక భవిష్యత్తు సుస్థిరం చేసిన ఒక మహోన్నత వ్యక్తి ఆయన. ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో 15 సంవత్సరాల పాటు అత్యున్నత పదవులు చేసి కూడా ఆయన వ్యక్తిత్వం పట్ల ఒక్కరు కూడా వేరెత్తి అయితే ఏం చెప్పేవారు అని అంటే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఆ రోజు బీజేపీ ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచార సందర్భంగా కూడా మౌనముని అనేవాళ్ళు. ఆయన మీడియాతో మాట్లాడరు, ఏ విషయాల గురించి ఆయన స్పందించరు అని చెప్పని. ఆయన గొప్ప గొప్ప ప్రసంగాలు ఇస్తారనో, రాజకీయపు విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తారనో ఆయనకు ఆ గుర్తింపు గౌరవం దక్కలా. ఆయన ప్రతిభ కారణంగా, ఆయన సామర్థ్యం కారణంగా ఆయనకు ఆ గుర్తింపు దక్కింది. ఆ పార్టీతో మనందరం విభేదిస్తాం రాజకీయంగా. ఆ పార్టీ పట్ల విభేదాలు ఉన్న వ్యక్తులకు కూడా మన్మోహన్ సింగ్ గారి పట్ల ఒక రకమైన ఆదరణీయమైన అభిమానమే వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఒకే వ్యక్తి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యాపకుడుగా, పంజాబ్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా, అక్కడి నుంచి మొదలుపెట్టి ప్లానింగ్ కమిషను మెంబర్ సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ఐక్యరాజ్య సమితిలో పనిచేసి, అసలు ఎన్ని హోదాలు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఆయన ప్రతిభకు సంబంధించి గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటికీ ఆ రికార్డు, ఆ మార్కుల్ని ఎవరో బీట్ చేయలేకపోయారు అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటిది నేను 2018లో మా పెద్దబ్బాయికి ఢిల్లీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్లో ఎంబీఏ అడ్మిషన్ దొరికింది. తన గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకి ఒకసారి వెళ్ళాము. తర్వాత తన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఒకసారి వెళ్ళాం. నేను కూడా వెళ్ళాను మా వాడితో పాటు ఢిల్లీ యూనివర్సిటీకి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ఈ ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగానే ఉంటుంది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. చాలా ఘనంగా చెప్పేవాళ్ళు అప్పట్లో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు అని చెప్పని. అంటే ఆ సంస్థల గురించి, ఆ సంస్థలకు ఉన్న ప్రాశస్త్యం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయన స్థాయి ఏంటి, ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి, ఆయన దగ్గర చదువుకున్న
విద్యార్థులు ఇంకెంత గర్వంగా ఫీల్ అవ్వాలి. అవును. ఆ తర్వాత రోజుల్లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక సంక్లిష్ట పరిస్థితి. కేవలం బంగారం తాకట్టు పెట్టుకున్న 6 బిలియన్లు మాత్రమే ఇండియా దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ మిగిలి ఉంది. అవును. మన ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి మధ్య అసలు మ్యాచ్ అవ్వట్లా. ఆఖరికి ముడి చమురు దిగుమతి చేసుకోవాలంటే కూడా రిజర్వ్స్ లేని పరిస్థితి. అప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి వారసత్వంగా పివి నరసింహారావు గారికి అధికారం దక్కింది. ఎన్నికల నెగ్గి ఒక ఆర్థిక సుడిగుండంలో ఉన్న పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారికి బాధ్యతలు అప్పచెప్పారు పివి నరసింహారావు గారు. రాజకీయాలతో సంబంధం లేని ఆయనకున్న నైపుణ్యం ప్రాతిపదిక తీసుకొచ్చి ఆ బాధ్యత అప్పచెప్పారు. అందరూ కూడా ఈయన్ని తీసుకొచ్చి మంత్రిని చేశారే అని చెప్పని అనుకున్నారు. కానీ ఆ స్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించి అంటారు నేనేంటి మంత్రి ఏంటి అనగానే ముందు మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయండి, ఏదైనా విషయాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి పివి నరసింహారావు గట్టిగా చెప్పారని కూడా అంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు దేశానికి ఒక వరం. అవును. మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో మనం ఈ దేశ పౌరులు అయి ఉండటం మనం కూడా గర్వపడాలి. ఎందుకంటే కాకపోతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మేము కళ్ళతో చూస్తున్నాం. కాకపోతే మనం బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఒక హామీ, ఒక వరం లాంటిది మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయంలో అమలు కాకుండా పోయింది. ప్రత్యేక హోదా అంటే ఇక్కడ ఒకటి ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు స్వయంగా. పాలకుడుగా అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మెరుపులు ఉన్నాయి, కొన్ని మరకలు కూడా ఆ ప్రభుత్వాలు కంటిన్యూ. కానీ ఆయన ప్రమేయం లేకుండా ఆ మరకలకి ఆయన బాధ్యుడు కాదు. ఇక్కడ గమనించుకుంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి అంటే, మా గ్యాస్ కనెక్షను నేను పుట్టినప్పుడు తీసుకున్నారు 1969లో. ఓకే. 1990లో కానీ మాకు సెకండ్ సిలిండర్ కనెక్షన్ దొరకలా. అంత సుదీర్ఘకాలం 21 సంవత్సరాల తర్వాత సెకండ్ సిలిండర్ కనెక్షన్ అవైలబిలిటీ వచ్చింది మాకు. ఓకే. ఆ రోజుల్లో ఒక సామాన్య కుటుంబానికి ఒక ఎల్పిజి కనెక్షన్ దొరకటమే ఒక లగ్జరీ. అవును, వాస్తవం. గ్రామీణ ప్రాంతంలో ఒక ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ దొరకడం ఒక లగ్జరీ. ఫోనా మనకా అనుకునే పరిస్థితులు. అవును. అటువంటి స్థితి నుంచి 91లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఏ ఎల్పిజి కనెక్షన్ అయితే ఒక లగ్జరీగా మారిందో, అదే మన్మోహన్ సింగ్ గారి ద్వారా చొరవ చూపబడిన ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ ప్రక్రియ దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసింది. ఖచ్చితంగా. ఇవాళ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో దీపం పథకం కింద లక్షల కనెక్షన్లు ఇవ్వగలిగారు అని అంటే దానికి బీజం వేసింది పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో. మీకు గుర్తుండే ఉంటుంది, పల్లెటూరులో మనకి పోస్ట్ ఆఫీసుల దగ్గర పెద్ద టవర్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే ఉండేది. ఫోన్ అనేది ఎలా ఉంటుందో చూడాలి అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే దూరంగా నుంచి చూసేవాళ్ళం. అంటే మా చిన్నప్పుడు కాల్ బుక్ చేసుకోవాలి. అవును. అట్లాంటి స్థితి నుంచి టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది, టెక్నాలజీ అందుబాటులోకి రావడం మొదలైంది. అదే సందర్భంలో ప్రభుత్వాల పరంగా తీసుకున్న చొరవ కూడా ఇవాళ ఒక గ్యాస్ కనెక్షన్ లగ్జరీ అనుకునే స్థితి నుంచి ఇవాళ ఎన్ని ఎమ్యూనిటీస్ దేశానికి అమరినాయి, ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు పెరిగినాయి, ఎన్ని లక్షల మంది యువత, ఎన్ని కోట్ల మంది యువత ఎంత మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవటం మొదలుపెట్టారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 8 ఐఐటీలు కొత్తగా ప్రారంభమైనాయి. వారి హయాంలోనే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్ కార్డు, ఇట్లా ప్రజలకు సంబంధించి ఇవాళ ఆధార్ అనేది అన్ని ప్రభుత్వ పథకాలకి కానీ మనిషికి ఒక గుర్తింపు కార్డులాగా పనిచేయడం మొదలైంది అని అంటే దానికి చొరవ చూపింది ఆయనే. వాస్తవం. వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం తెలుసుకునే హక్కు పౌర సమాజానికి ఏర్పడింది అంటే అది సమాచార హక్కు చట్టం ద్వారానే. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు కనీసపు పని దినాలు కనిపించాలి అని చెప్పని ఉపాధి హామీ పథకం అనేది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మన్రేగా, జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే జాతీయ విద్యా హక్కు చట్టం, కంపల్సరీ చదివించాలి అని చెప్పని, స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండకూడదు అని చెప్పని, ఆహార భద్రతా చట్టం కూడా వాళ్ళ హయాంలో. అవును. అంటే ఇంత చూపించిన
మన్మోహన్ సింగ్ గారు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగానే వాస్తవంగా అసలు షేర్ అంటే తెలియని గ్రామీణ ప్రాంత వాసులు కూడా వీరు ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు స్టాక్ ఆప్షన్స్ వస్తున్నాయా, ఎప్పుడు ఏది లిస్టెడ్ అయ్యి షేర్స్ రిలీజ్ చేస్తుందా అని చెప్పని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బ్యాంకుల దగ్గర బారులు తిరిగి ఉండేవాళ్ళు. ఆ టైంలో నాకు బాగా గుర్తు, మ్యాంగ్లూరు రిఫైనరీస్ ఇష్యూ ఒకటి వచ్చింది, ఓకే, పబ్లిక్ ఇష్యూకి వస్తే గుంటూరులో క్యూల్లో నిలబడి బారులు తిరిగి క్యూల్లో నిలబడి నేను కూడా అప్లికేషన్ పెట్టా, నాకు ఎలా అవ్వాలా కాకపోతే. అంటే ఆ రోజుల్లో ఒక అవేర్నెస్ సమాజానికి వచ్చింది. అవును. అట్లాగే చదువుల గురించి అవగాహన పెరిగింది, ఉపాధి అవకాశాలు మెరుగైన అవకాశాలు అందుకోవటం మొదలైంది, సంపద సృష్టి జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. 10 సంవత్సరాలు ఆయన పాలనా హయాంలో కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. జీడిపి రికార్డు స్థాయిలో నమోదైన ఆయన హయాంలోనే. అవును. ఆయన పాలనా హయాంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చింది వాస్తవమే. 2G స్కాము, కామన్వెల్త్ స్కాము, కోల్గేట్, ఆదర్శ కుంభకోణం, కోల్ కుంభకోణం, ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి. కానీ ఆయన బాధ్యుడు కాదు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎంత అశాస్త్రీయంగా జరిగిందనేది కూడా మనకు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా కూడా సోనియా గాంధీ గారిని నిందించారు తప్ప మన్మోహన్ సింగ్ గారిని, ఎందుకంటే ఆయన నిమిత్త మాత్రుడు, రాజకీయపరమైన నిర్ణయాల్లో ఆయన ప్రమేయం లేదు. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, రాజ్యసభ వేదిక నుంచి ఒక ప్రధానమంత్రి హోదాలో ఆయన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోవడం అనేది కొంత శోచనీయం. ఏదేమైనా సరే ఒక అద్భుతాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇవాళ అటువంటి అద్భుతం మన కళ్ళ ముందు నుంచి కనుమరుగవుతుంది అని అంటే ఎటువంటి రాజకీయపు వివాదాలకి కేంద్ర బిందువు కానీ ఆరోపణలు ఎదుర్కొని ఒక వ్యక్తిత్వం 92 సంవత్సరాల పాటు మనగలగటం అని అంటే మామూలు ఇష్యూ కాదు. ఇవాళ ప్రజా జీవితంలో ప్రధానమంత్రిగా, అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం కొనసాగినా కూడా ఎవరైనా ఆయన చూస్తే చేతులెత్తి మొక్కే స్టేజ్లోనే ఆయన జీవిత నిష్క్రమణ జరిగింది. మనం ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈనాడులో మహాభి నిష్క్రమణం అని చెప్పని మనం ఒక హెడ్లైన్ చూసాం. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా దేశాన్ని ఒక రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్, రెవల్యూషనరీగా ఈ సంస్కరణలకి బాధ్యులయ్యి ఇవాళ కొన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసిన మన్మోహన్ సింగ్ గారికి మాత్రం 100కి 100 పాళ్ళు ఈ 140 కోట్ల భారత జాతి సుదీర్ఘకాలం వారి పట్ల రుణపడే ఉంటుంది. ఇంకొక మన్మోహన్ సింగ్ని మనం చూడగలుగుతామో లేదో నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా. ఇక మనం సెకండ్ టాపిక్లో వెళ్దాం. నేను రోజా మాట్లాడినటువంటి మాటలు, సో అంటే ఒక రకమైనటువంటి నైరాశ్యంతో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాని గురించి మాట్లాడుతూ పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు, ఎవరైనా నిజాయితీ పరువులు, నెక్కచ్చైన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడితే సవాళ్ళు విసిరితే కరెక్ట్. రోజా లాంటి వాళ్ళకి ఆవిడ చేసినటువంటి కార్యక్రమాలు, ఆవిడ అవినీతిని ఇంకా ఎందుకు బయటికి తీయట్లేదని చెప్పేసి ఒక బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏంటంటారు, ఇంత తెగింపు ఎలా వచ్చింది? మనకి ఒక సామెత ఉంది, పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చూపించింది అని చెప్పని. వేటాడాల్సిన పిల్లి గుడ్డిదై ఉన్నప్పుడు ఆ పిల్లిని చూసి పారిపోవాల్సిన ఎలుక ఖచ్చితంగా ఆ పిల్లిని అవహేళన చేసే కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించాల్సిన అంశాల్లో వేగంగా స్పందించని పర్యవసానం. ఇవాళ రోజా గారు లాంటి నాయకురాలు వాస్తవంగా అయితే కొన్ని లిస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నేను చెప్తా, ఈ పాటికి బిహైండ్ ది బార్స్ ఉండాల్సిన వ్యక్తి ఆమె. విశాఖపట్నం రిషికొండ మీద టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హరిత రిసార్ట్స్ని కూల్చివేసి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న రిసార్ట్స్ని కూల్చివేసి, పర్యావరణ అనుమతులు సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి 452 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులతోటి అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డిపార్ట్మెంట్ ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని ఒక్క ప్రాజెక్టు మీద 452 కోట్లు ఖర్చు పెట్టారు. పోనీ ఆ ఖర్చు పెట్టిన దానివల్ల ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్కి, తద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర బడ్జెట్కి వనగూరుతున్న ప్రయోజనం ఏంటి? ఎందుకు ఆ నిర్మాణం చేశారు? న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి, తీసుకున్న అనుమతుల్ని అతిక్రమించి,
పర్యావరణ అనుమతులను అతిక్రమించి సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి ఎన్ని రకాల కేసులు నమోదవడానికి ఆస్కారం ఉంది? 452 కోట్లు డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారింది ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అని ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాడు. మరి ఈ నిర్ణయాన్ని అమలుపరిచింది రోజా గారు టూరిజం మినిస్టర్గా ఉండగానే. ఆమె రిబ్బన్ కటింగ్ చేసి అందులో గృహప్రవేశం చేసింది. హోమాలు పూజలు కూడా ఇవాళ ఈ 452 కోట్ల రూపాయలతోటి ఏమి అంటే ఒక పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వానికి వనగూరుతున్న ప్రయోజనం ఏంటి? నెలకి 40-50 లక్షల రూపాయలు ఆ ప్యాలెస్ మెయింటెనెన్స్కి అదనంగా ఖర్చు అవుతుందంట. అంటే దాని నుంచి ఆదాయం రాకపోగా ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుందని చెప్పని తెలుసుండి ఒక మూర్ఖపు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాన్ని అమలుపరిచిన మంత్రి రోజా గారు ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజా గారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా 452 కోట్లు. మనం 452 కోట్లు కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీనితో లాక్ అయిపోయిన సైటు 60 ఎకరాల విస్తీర్ణం. అది 60 ఎకరాల విస్తీర్ణంలో 20 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఇవన్నీ చేశారు. వాస్తవంగా 9 ఎకరాలకు అనుమతులు తీసుకున్నాం. 20 ఎకరాలు తొలిచేశారు కొండని. వాస్తవంగా ఆ కొండ మొత్తం కలుపుకుంటే 60 ఎకరాలు. ఇవాళ 60 ఎకరాలు ఇంకా దేనికి వాడటానికి వీలు లేకుండా లాక్ అయిపోయింది. ఇవాళ ఆ ఏరియాలో ఎకరం 20 నుంచి 25 కోట్లు ఖరీదు చేస్తుంది. అంటే ఒక 1500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి, ఇది ఒక 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్ట్రక్చరు, ఒక 2000 కోట్ల రూపాయలు సంపద డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చేశారు. కేసు నమోదు చేయాల్సిన అంశం ఇది. రెండోది, ఈమె టూరిజం మినిస్టర్గానే ఉండి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకొని తిరుపతి వచ్చే యాత్రికులకి దర్శనం టికెట్లు ఇవ్వాలనేది ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో స్కాములు చేసి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా యాత్రికులు రాకున్నా కూడా ఈ కోట ప్రతిరోజు అమ్ముకున్నారు, టూరిజం మంత్రిగా ఈమెకు వాటాలు అందాయి అని చెప్పని తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. సాక్ష్యాధారాలతోటి వార్తాపత్రికల్లో వార్తలు చూసాం మనం. ఖచ్చితంగా రోజుకి 1000 టికెట్ల వరకు మిస్యూజ్ అయ్యాయని చెప్పని. అంటే ఎంత సంపాదన. తర్వాత ఈమె మంత్రి హోదాలో ఉండి ఈమె వారానికి ఒకసారి తిరుమల దర్శనానికి వెళ్తూ ఈమెతో పాటుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళని చాలామందిని తిరుమల దర్శనానికి తీసుకెళ్లేవారు. ఒక్కొక్కసారి వాళ్ళతో పాటు 6 మాత్రమే వెళ్ళాల్సి ఉన్నా కూడా 40 మంది 50 మందిని కూడా తీసుకెళ్లారు. ఇది ఒక వ్యాపారంగా మార్చుకున్నారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. దీని మీద కూడా తప్పనిసరిగా విచారణ జరగాలి. ఇది కాకుండా పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారి బావ విజయ్ కుమార్ రెడ్డి గారు ఇది ఉంది. ఆయనకు సంబంధించి అక్కడ పులివెందుల క్లబ్ అని చెప్పని ఒక నిర్మాణం చేశారు. అది ఇన్కంప్లీటెడ్గా ఉండిపోయింది, డెడ్ ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళకి మారిపోయింది. అది దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కొనిపించి 12 కోట్ల రూపాయలు పెట్టి కొనిపించి దాన్ని 4 స్టార్ హోటల్గా మార్పు చేసి నిర్మాణం చేస్తూ ఉన్నారు. పులివెందుల్లో టూరిజం డిపార్ట్మెంట్కి 4 స్టార్ హోటల్ ఏం అవసరం? అంటే ఒక వైసీపీ నాయకుడి కుటుంబ సభ్యులకి డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిన ఆస్తిని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కొనిపించి దాని మీద ఇంకా అదనపు పెట్టుబడి పెట్టి ఓ 4 స్టార్ హోటల్ పులివెందుల్లో టూరిజం డిపార్ట్మెంట్కి అవసరమా? అక్కడ ఏమి టూరిజం ప్రమోషన్ కోసం పులివెందుల్లో ఈ 4 స్టార్ హోటల్ అవసరం వాళ్ళకి? గండికోటలో పోనీ అక్కడ కట్టారంటే అర్థం ఉంది, అక్కడ టూరిజం ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి. పులివెందుల్లో ఎందుకు? ఖచ్చితంగా అది కూడా ఒక డెడ్ ఇన్వెస్ట్మెంటే. ఒక నాయకుడికి బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగంగా ఈ పెట్టుబడి పెట్టారు. ఇవన్నీ ఆమె డిపార్ట్మెంట్లో ఆమె మంత్రిగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా జరిగిన ఆర్థిక దుర్వినియోగం. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఆమె మీద చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్టు చెయ్యని పర్యవసానం ఇవాళ ఆమె సవాళ్ళు విసురుతూ ఉంది. కేసు పెట్టుకుంటావా, అరెస్ట్ చేస్తావా, చేసుకోపో అంటుంది. అంటే భవిష్యత్తును ఊహించి కూడా ఈ కామెంట్లు చేస్తుందని అనుకోవడానికి అంటే లేదు, నన్ను ఎలాగ అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారని. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వపరమైన చర్యలు ఉంటే, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఆ సమాచారం ఉంటే, ఇప్పుడు చాలామందిని చూసాం కదా, బ్రోవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి, అలాగే పలమనేరు మదనపల్లె రికార్డ్ రూమ్ కేసులో మాధవ్ రెడ్డి,
తర్వాత పేర్ని నాని, ఇట్లాంటి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు కదా. అవును. గౌతమ్ రెడ్డి, అలాగే ఏం కూడా పరారీలో ఉండేది. పరారీ ఒక పెద్ద లిస్ట్ ఉంది, అవును. ఆ లిస్టులో ఏం కూడా చేరిపోయి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా వీళ్ళు కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు కాబట్టి వీళ్ళేమో నన్ను ఇప్పుడు చర్యలు తీసుకునే స్టేజ్లో లేరులే, మన అసలు సిసలు మన నోటి వాచలత్వాన్ని మరొకసారి మళ్ళీ ప్రయోగించడం మొదలు పెట్టచ్చు, శాంపిల్గా వాడి చూద్దాం, ఇవాళ ఒక సవాలు విసురుదాం, దీని మీద వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూద్దాం. లేదు అని అంటే వాళ్ళు సరిగా మనం ఏం సవాలు విసిరినా స్పందించట్లేదు అని అంటే రేపటి నుంచి ఇంకా మొదలుపెట్టి మన అసలు సిసలు విశ్వరూపాన్ని చూపించవచ్చు అని చెప్పని. అంటే ఇవాళ పాము కుబుసం పట్టినప్పుడు బుసలు కక్కడం తగ్గుద్ది, మెల్లగా కుబుసం వీడిచిన తర్వాత అసలు సిసలు బుసలు మొదలవుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత కుబుసం పట్టి ఉన్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా మొదటి 3 నెలలు అసలు స్పందించలేదు, ఇప్పుడు మెల్లమెల్లగా కుబుసం విడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నాయి. 100కి 100 పాళ్ళు ఆమె సవాలు విసిరిందని కాదు, ఆమె చేసిన ఇన్ని తప్పులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఆమె ఎక్స్క్యూజబుల్, ఎందుకు వదిలిపెట్టాలి ఆమెని? 100కి 100 పాళ్ళు ఆమెని కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బాహాటంగా బరితెగించి తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పుడు, అవినీతి చర్యలకు పాల్పడ్డప్పుడు, తిరుమల శ్రీవారి కొండని ఆదాయ వనరుగా మార్చుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే. ఈ పాయింట్లో ఒక చిన్న ప్రశ్న అదేంటంటే, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రముఖ ఛానల్స్, కొంతమంది యూట్యూబర్స్ వైసీపీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ మీ ఓటమికి కారణాలు ఏంటి అని చెప్పేసి గుచ్చి అడుగుతున్నప్పుడు కొడాలి నాని వంటి వాళ్ళు, వంశీ వంటి వాళ్ళు, రోజా వంటి వాళ్ళు, పేరు నాని వంటి వాళ్ళు, ఇలా కొంతమంది బ్యాచ్ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నోటికి పని చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వల్లే ప్రజలు వాళ్ళకి ఇలాంటి తీర్పు ఇచ్చారు, వాళ్ళ నోటి వల్లే, వాళ్ళ నోటి దోల వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి పదే ఇంటర్వ్యూలు చెప్తున్నారు. మీరు కూడా చాలా బిట్లు చూసే ఉంటారు అలాంటివి. మరి తమ పార్టీ వాళ్ళే ఈ రకంగా మాట్లాడుతున్నా కానీ మళ్ళీ సేమ్ స్ట్రాటజీని ఎత్తుకొని మన నోటికి పని చెప్దాం అనేటటువంటి తీరులోకి వచ్చారంటే ఏమని అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ రాజకీయంగా ఒక ఓటమి ఎదురైనప్పుడు మన వ్యూహాల్లో లోపం ఉందా, మన ఆచరణలో లోపం ఉందా, ఎందుకు ప్రజాదరణ కోల్పోయాం అని చెప్పని సీజన్డ్ పాలిటిషియన్స్ అనేవాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకుంటారు. వాళ్ళ రూట్ కాజ్ను కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి బరితెగింపు వైఖరి ఉన్నాళ్ళు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలోనే మార్పు లేదు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయి కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి వాళ్ళు నెల రోజులు పాలన చేసే నాటికే ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నాలు పెట్టి ఆయన్ని మాట్లాడిన మాటలేంటి? ఎటువంటి తప్పుడు సమాచారంతో నేషనల్ మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టాడు. కాబట్టి ఇక్కడ వైసీపీ నాయకత్వంలో మార్పు చెందాలి, ప్రజల మన్నన పొందాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వీళ్ళకున్న ఏకైక క్వాలిఫికేషన్ ఈ నోటిదోలే. ఆ నోటిదోల కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు 2019లో ఒక మంత్రివర్గ కూర్పు జరిగింది. వాళ్ళని 2022 ఏప్రిల్లో తొలగించి మళ్ళీ వీళ్ళందరినీ ఎంపిక చేసుకున్న కారణం ఏంటి అంటే వీళ్ళు ప్రదర్శించిన నోటి దురుసు కారణంగానే. ఎన్నికలకు ముందు ఇటువంటి నోటు దురుసాలే నాకు కావాలి అని చెప్పి ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఇవాళ ఆ నోటు దురుసుకి ఎదురైన ఫలితం ఏంటి అనేది కళ్ళ ముందు ఉంది. పర్లా ఓటం వచ్చిన పర్లా మన నోటు దురుసు అలాగే కంటిన్యూ చేద్దాం అనే ధోరణిలోనే ఉన్నారు. ఇంకా అంతే. వాళ్ళకున్న ఏకైక క్వాలిఫికేషన్ అదే. అది లేకపోతే ఎవరు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారు? ఇవాళ 175 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నారు. నిన్న ఆ మాట మాట్లాడింది కాబట్టి ఇవాళ మనం చర్చిస్తున్నాం. అంతేలేండి. లేకపోతే మరి మిగిలిన 154 మంది గురించి మనం మాట్లాడలేదు కదా. ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ వాళ్ళకున్న ఏకైక క్వాలిఫికేషన్ ఆ నోటు దురిసే. దాన్ని కొనసాగించడానికే వాళ్ళకున్న బలాన్ని దాన్నే బలగంగా మార్చుకొని రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ప్రజలు చేతకరించుకుంటే మళ్ళీ ఇంకోసారి కూడా చేతరించుకుంటారు. ఆమె 4 సార్లు పోటీ చేసింది, 2 సార్లు నెగ్గింది, 2 సార్లు ఓడింది. ఇంకొకసారి కూడా అదే పరిస్థితి, 5 సార్లు పోటీ చేసింది. మొన్నటితోటి 5వసారి, 3 సార్లు పోయింది, 2 సార్లు గెలిచింది. కాబట్టి ఇంకొక ఎన్నిక కూడా చూస్తుంది. 4 సార్లు పోయి 2 సార్లు నెగ్గిన చరిత్ర. అంటే అంటే ఆ టాలీ అలా పెంచుకుంటుంది. అంతేలే. రైట్. ఇక ఈరోజు లాస్ట్ టాపిక్ మనం కరెంటు ఛార్జీల గురించి, ధర్నాల గురించి, ఆందోళన కార్యక్రమాల గురించి ఏం చెప్తారు అసలు? ఎందుకంటే ఎన్ని అంశాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు
చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక పరిపాలనా కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందనేది అక్షర సత్యం, చరిత్ర చెప్పిన వాస్తవం. దాన్ని మరిచిపోయి ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో 6 నెలల కాలంలోనే ఇంకా ఏదో 15,000 కోట్ల రూపాయల భారం వేస్తుంది. ఇంకా అది దాని మీద ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ కూడా రాలేదు. ఆ ప్రతిపాదన ఇంకా ఒప్పుకుంటుందా లేదా అనే చర్చ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అంతకుముందు వేసేస్తున్నారు అని చెప్పేసి ఏంటి అసలు దీని వెనక్కున్నటువంటి ఉద్దేశం ఏంటి? నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పని మనం చాలా సందర్భాల్లో వినే పదం ఒకటి ఉంటుంది. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రాజకీయాన్ని కొనసాగించడానికి ఎంచుకున్న మొన్న 13వ తారీఖు రోజు తీసుకున్న నిరసన కార్యక్రమం కలెక్టరేట్ల ముట్టడి రైతాంగ సమస్యల మీద, ఇవాళ విద్యుత్ ఛార్జీల పెంపు మీద, రేపు జనవరి 3వ తారీఖు రోజు విద్యార్థి సమస్యల మీద, ఈ 3 సమస్యల పట్ల తమ పోరాట పందాన్ని ప్రదర్శిస్తున్నాము అని చెప్పని ఒక కార్యక్రమానికి పిలిపించారు. అయితే ఇక్కడ ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ ఏంటి అంటే, మీడియా వర్గాల్లో కానీ ప్రజల్లో కూడా 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ ప్రమాణ స్వీకారం పూర్తయిపోయిన తర్వాత ఆయన చాలా అద్భుతమైన ప్రసంగం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు ప్రజలకి భారంగా మార్చింది, మన ప్రభుత్వం వాటిని అన్నింటినీ తిరగదోడేసి విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తాని ఇట్లా విసిరాడు. నిజమేనేమో తగ్గిస్తాడేమో. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2014-19 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలా. కానీ 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలకు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో టారిఫ్ ఆర్డర్లు మార్చాడు, స్లాబులు కుదించాడు, అలాగే ట్రూ అప్ ఛార్జీలు, వీటి పేరిట అంటే ఆయన విద్యుత్తు వ్యవస్థని నిర్వహించిన అసంబద్ధ అవగాహన రాహిత్యపు అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజల మీద ఒక పెను భారాన్ని మోపుతూ వచ్చాడు. ఎందుకంటానంటే అనాలోచిత నిర్ణయం, అసంబద్ధ నిర్ణయం అని చెప్పని ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నాన్ కన్వెన్షనల్ పవర్కి సంబంధించి 4,000 మెగావాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకొని ఉన్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ను రద్దు చేశాడు. ఆ రద్దు చేసావు పోని దానికి ప్రత్యామ్నాయ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఏమన్నా ఇంతకన్నా తక్కువ ధరకు నువ్వు కుదుర్చుకోవాలా అంటే ప్రభుత్వానికి ఉన్న అవసరం రీత్యా సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకుంది వాళ్ళతో, దాన్ని నువ్వు రద్దు చేసావు. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు అంతిమంగా ఒక్క యూనిట్ వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా సరే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా డబ్బులు కట్టమని ఆర్డర్ వేసింది. 15,000 కోట్లు. ఒక్క యూనిట్ కరెంటు తీసుకోకుండా 15,000 కోట్లు ప్రభుత్వం కట్టింది. ఆ 15,000 కోట్లు ప్రజల మీదే మోపాడు. అలాగే ఈ కరెంటు కొరత వచ్చింది కదా ఈ తీసుకొని వల్ల, దాన్ని యూనిట్ 14 రూపాయలు, 16 రూపాయలు, 18 రూపాయలు పవర్ ఎక్స్చేంజ్ అని చెప్పని అప్పటికప్పుడు బ్లాక్లో టికెట్ కొన్నాడు. దాన్ని ట్రూ అప్ ఛార్జీలు పేరిట ప్రజల మీదే మోపుతూ వచ్చాడు. అందుకు పెరిగినాయి 9 సార్లు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, వాటిని నేనెందుకు కొనసాగించాలి అని చెప్పని ఏకైక ఒక మూర్ఖత్వంతో ఆ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసిన పర్యవసానం కేంద్ర ప్రభుత్వం వారిస్తూ వచ్చింది. ఇటువంటి నిర్ణయాల వల్ల రేపటి రోజున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడుతుంది. ఒక ప్రభుత్వం తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే రేపు రోజున పెట్టుబడిదారుల్లో సమస్య అవుతుంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కూడా వినకుండా తీసుకున్న నిర్ణయం. అలాగే పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేస్తున్నట్టయితే 960 మెగావాట్ల జల విద్యుత్ యూనిట్ 10 పైసల ఖరీదులో వచ్చేది మనకి. దాన్ని పూర్తి చేయాల. కృష్ణపట్నం 3వ యూనిట్, దాన్ని సకాలంలో పూర్తి చేయాల. అంటే విద్యుత్ వ్యవస్థని అస్తవ్యస్తం చేసి 9 సార్లు పెంచావు. పెంచింది కాక ఏమైంది, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ నెలలో ఏపీఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదన ఇచ్చినాయి ట్రూ అప్ ఛార్జీల పెంపు కోసం అని చెప్పని. తర్వాత డిసెంబర్ నెలలో 2023 డిసెంబర్ నెలలో ఇంకొక ప్రతిపాదన ఇచ్చినాయి. ఈ 2 ప్రతిపాదనలు కలిపి 20,000 కోట్ల రూపాయల
ట్రూ అప్ ఛార్జీల మోర్పటానికి సంబంధించిన ప్రతిపాదనలో. ఇప్పుడు ఏపీ ఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జున రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అతి నమ్మకస్తుడైన ఆయన ఏపీ ఈఆర్సీ చైర్మన్గా ఈయన ద్వారానే నియామకం చేపట్టబడ్డారు. ఆయనకి రాష్ట్ర ప్రజల కన్నా రూల్ ఆఫ్ లా కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రాపకం ఇంపార్టెంట్. దానికోసం ఆయన ఏం చేశాడు, అరే ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు పెంచితే 4-5 నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా మారుద్దు అని చెప్పని సెప్టెంబరు 2023, డిసెంబర్ 2023లో డిస్కమ్లో సమర్పించిన ప్రతిపాదన ఆయన పరిగణలోకి తీసుకోకుండా దాన్ని వాయిదా వేసేసాడు. వాటిని అప్పుడు అమల్లోకి తీసుకురావాలి. ఆ వాయిదా వేసి ఏం చేశాడు ఆయన, మొన్న ఆగస్టులో రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యే ముందు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాటికి ఆమోదం తెలిపి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయమన్నాడు. అంటే వీళ్ళు నిందమోయాలి. ఇప్పుడు కొన్నది ఆయన, భారం మోపింది ఆయన, ఆయన హయాంలో ప్రతిపాదనలు పంపించారు. అది కూడా పదవుల నుంచి దిగిపోవడానికి 2 రోజుల ముందు. అవును, ఈయన రిటైర్ అయ్యే ముందు వీడిని ఆమోదించి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో కొత్తగా పవర్ ఛార్జీలు పెంచుతున్నట్టుగా దాన్ని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే ఈ వాస్తవాలు ఏవి ప్రజలకు తెలియలే, ఎప్పుడు పెరిగినాయి అనేది ప్రజలు పరిగణలోకి తీసుకోరలే, మనం ఏది చెప్తే అదే నమ్మేస్తారు అని చెప్పని, అరే ఇది నువ్వు చేసిన నిర్వాహకం కదా అని చెప్పని వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు వస్తుంటే వాటికి సమాధానం చెప్పడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రెస్ మీట్లు కూడా చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనం టికెట్ కొనుక్కొని సినిమా హాల్కి వెళ్ళామనుకో, సీట్లో కూర్చోవడం వరకు నీ ఇష్టం, ఆ స్క్రీన్ మీద వచ్చేది చూడటమే తప్ప నువ్వే అన్న మళ్ళీ తిరిగి చెప్పడం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా అంతే, ఆయన చెప్పేది వినీళ్ళు రావటమే తప్ప వీళ్ళు తిరిగి ప్రశ్నలు వేయడానికి ఉండదు. ఎందుకంటే ప్రశ్నలు 1000 నాళ్ళని పిలుస్తాడు ఆయన, ఒక స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్ నడిపిస్తూ ఉంటాడు అంతే తప్ప ఇదేంటయ్యా ఇది నీ హయాంలో జరిగింది కదా అని చెప్పిన ప్రశ్నించే వాళ్ళని ఆయన గేటు దాటి లోపల కూడా రానియడు. 1 వే ట్రాఫిక్. ఈ 1 వే ట్రాఫిక్ తోటి ఏంటంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అది ప్రజలకు పంపిస్తున్నాడు. కానీ ప్రజలకి ఇవన్నీ అవగాహన ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు ఎన్ని రకాల కుప్పిగంతులు వేసినా పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు 170 స్థానాలున్న సభలో 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. నేను చెప్పిందే వేదం, నాకు ఒక సోషల్ మీడియా ఉంది, నాకు ఒక సొంత మీడియా ఉంది, నా చేతిలో వ్యూహకర్తలు ఉన్నారు, మేము పెద్ద గొంతు తీసుకొని ఏది అరిస్తే అదే ప్రజలు నమ్ముతారు అని అంటే నువ్వు చాలా అరిసావు, నీ అరుపులు ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి నీకు ఈ స్థితి వచ్చింది. బాబు నాకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వాన్ని హైకోర్టుని అడుక్కునే స్టేజ్కి నువ్వు దిగజారావు. ఇంకా రిలీజ్ అవ్వకుండా దేని మీద రోడ్డెక్కి ధర్నా చేయాలో అనే కనీస మాత్రం అవగాహన లేకుండా నీ తప్పుకి ఇప్పటి ప్రభుత్వాన్ని బాధ్యుని చేయాలి అని చెప్పని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. ఖచ్చితంగా అది ఎవరి హయాంలో జరిగిన పాపం అని చెప్పని ప్రజలకు విడమచ్చే చెప్తారు.